సిటీ ఇండియా న్యూస్ తెలుగు. మహబూబ్నగర్ జిల్లాలో రేపు నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ జాగృతి జనం బాటలో మా వ్యవస్థాపక అధ్యక్షురాలు అన్నటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు పొద్దున్నే 9 గంటలకి జడ్చర్ల నుంచి తన యాత్రను ప్రారంభించి దేవరకద్ర మండలం, అదేవిధంగా మహబూబ్నగర్, జడ్చర్ల ఇట్లా 3 కాన్స్టిట్యున్సీలు కవర్ చేస్తూ వెళ్ళడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి మనందరం కూడా సహకరించి విజయవంతం చేయాలని మన మేధావులని, ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో పట్టణ ప్రముఖుల్ని అందరినీ సపూర్ణంగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. రూట్ మ్యాప్ మనకి తెలంగాణ జడ్చర్ల ఎంబీ చర్చ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి. అక్కడి నుంచి మీనాంబరం టెంపుల్కి వెళ్ళడం జరుగుతుంది. దాదాపు 2000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి టెంపుల్. అక్కడ సందర్శించి అక్కడి నుంచి మన ముద్రాజ్ సంఘ అధ్యక్షులను వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడం జరుగుతుంది. అక్కడ విజిట్ చేసిన తర్వాత కరివన్న ప్రాజెక్టుకి, ఆ తర్వాత పాలమూరు యూనివర్సిటీ, ఆ తర్వాత అప్పంపల్లి అమరవీరుల స్తూపం దగ్గర నివాళులు అర్పించడం జరుగుతుంది. ఆ తర్వాత మహబూబ్నగర్కు రావడంతో ఇక్కడ కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. సో వాటిల్లో కొంతమంది మైనార్టీ వాళ్ళతో, కొందరు ప్రముఖులతో చర్చించి మాటామంత్రి ఈ విధంగా ప్రోగ్రామ్. తెలంగాణ జనం బాటలో మేడం గారు, కవిత మేడం గారు 28, 29 తారీఖు రోజు పర్యటన ఉంది. దాని భాగంగా మన యొక్క మహబూబ్నగర్ తర్వాత జడ్చర్ల, దేవరకద్ర మండలంలో అందరూ కూడా బడుగు బలహీన వర్గాలు, అట్లానే మేధావులు, విద్యావంతులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని, ఎందుకంటే మన యొక్క సమస్యలపైన ఏమైనా ఉంటే కూడా ఆమెకు రెఫర్ చేయొచ్చు మనము. కనుక ఈ 28, 29 తారీఖు రోజు ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ సంఖ్యలో హాజరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.